హాయ్ గైస్, ఇవాళ ప్రభాస్ అన్న మూవీకి వెళ్తున్నాం. మూవీ ఏమో అటర్ ఫ్లాప్ అంట. రే ఎవర్రా అటర్ ఫ్లాప్ అనింది? కష్టపడి చేస్తే టికెట్స్ బాగానే ఉన్నాయి. ముసలి తీసుకురా అన్న. ముసలి తీసుకొని పోవాలి. దారిలో ఏమైనా షాప్స్ ఓపెన్ చేస్తే ముసలి బొమ్మ క్రొకడైల్ దగ్గర కొనుక్కొని పోవాలి. ఎంత కష్టపడితే రా నైట్ నిన్న బొక్కలాడు. టికెట్ల కోసం 4 గంటలు లేసి ఎర్లీ మార్నింగ్ చూసాము. టికెట్లు దొరికాయి. అదే సినిమా ఎలా ఉంటుందని కొంచెం భయం వేస్తుంది. ఎలా ఏంట్రా బ్లాక్ బస్టర్ అంట. అమ్మ ఇంత అందంగా ఎలా అమ్మా ఫాస్ట్ కానీ సినిమా టైం అవుతుంది. ఎంతైనా మా హీరో కోసం కదా. అది అది విన్నావా? సినిమా లోపలికి వెళ్ళేంత వరకు ఆగమ్మా, అప్పుడే స్టార్ట్ చేయకు. ఇప్పుడే రాజసాబ్ మూవీ చూసొచ్చాం అనమాట. ఆ సినిమా అయితే చాలా బాగుంది. సో మీరు కూడా వెళ్ళి చూడండి. ఆ ప్రభాస్ అన్న క్యారెక్టర్ కానీ అండ్ లుక్స్ కానీ, స్టోరీ కానీ, స్టోరీ వెళ్ళే కామెడీ కానీ చాలా బాగా వర్కౌట్ అయింది. ఆన్లైన్లో నెగిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. సో మీరు అన్నీ అవేం పట్టించుకోకుండా వెళ్ళేసి చెక్ చేయండి. సినిమా అయితే చాలా బాగుంది, చూడొచ్చు. ఫ్యామిలీస్ కూడా బాగా నచ్చుతుంది అనమాట. ఆ స్టోరీ మాత్రం చాలా బాగుంది. సో ప్రభాస్ అన్న హాస్పిటల్ సీన్ కానీ అండ్ ఇంటర్వల్ బ్యాంగ్ కానీ, ఇంట్రడక్షన్ కానీ అండ్ క్లైమాక్స్ వచ్చే 30 to 35 minutes చాలా బాగా మారుతి చాలా బాగా రాసుకున్నాడు. యాక్టర్స్ విషయానికి వస్తే కామెడీ చాలా బాగా పడింది. అండ్ ఇంకా హీరోయిన్స్ చాలా బాగుంది. తమన్నా బీజిఎం మాత్రం చాలా బాగా కొట్టాడు. కాకపోతే కొన్ని చోట్ల ఏంటంటే కొద్దిగా నాయిస్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది. సో ఓవరాల్ మూవీ పరంగా అయితే ఎంత కావాలో అంత కొట్టాడు అనిపించింది. సో మీరు కూడా వెళ్ళి చూడండి. సో ఈ రివ్యూస్ ఏమి పట్టించుకోకుండా మీరు డైరెక్ట్గా వెళ్ళేసి మీరు చూడొచ్చు. యాజ్ అ ఫ్యాన్గా అండ్ జెన్యూన్ రివ్యూ చెప్తున్నాను ఏంటంటే సినిమా బాగుంది, చూడొచ్చు. బట్ ఒకటే ఇష్యూ ఏంటంటే టికెట్స్ అంటే ప్రీమియర్ టికెట్స్ కోసం ఎంత కష్టపడాలా అన్న థాట్ వచ్చిందనమాట. సో ఎవరైతే మెయింటైన్ చేస్తారో మైత్రి డిస్ట్రిబ్యూటర్ కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎందుకు ప్రీమియర్స్ పెట్టలేదో వాళ్ళకే తెలియాలి. అండ్ బట్ ఏదో ఒక ఇంటిమేషన్ అని చెప్పేసి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి కదా. సో ఏది లేకుండా ఏం లేకుండా ఎలా అయితే ఫ్యాన్స్కి మీరు చాలా ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది కదా. మరి ఏం జరుగుతుందో ఏమో నైజాంలో. అది గైస్ మీరు కూడా చూడకపోయి ఉంటే ఇప్పటి వరకు, సో ఇప్పుడే వెళ్ళేసి చూడండి. సినిమా అయితే చాలా బాగుంది. ప్రశాంతంగా ఫ్యామిలీతో అందరూ కలిసి బుక్ చేసుకొని అందరూ వెళ్ళి చూసిరండి.